ప్రైజ్ లార్డ్. ఈ వారం ఆరాధనలో భాగంగా మొదటి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనందరం ఆరాధన చేసేవాడిగా ఉందాం. మరి ముందుగా మన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివేట్టుకొని బైబిల్ వాక్యం పాడుకుందాం. బలి బలి మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ఆరాధన వర్తమానంలో మనం చూసుకొని మనం దేవుడిని ఆరాధిద్దాం. మొదటిగా దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అన్నదాని మీద కొన్ని విషయాలు చూసుకుందాం. అలాగే మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపడకు కారణం ఏమిటి, ఈ రెండు విషయాలు తీసుకుని మనం ఆరాధనలకు వెళ్దాం. మొదటిగా దేవుడు ఎవరు, ఎలాంటి వాడు మనం చూసుకుందామా. కీర్తనలో 99 కీర్తనలో 99 5వ వచనం చూస్తున్నాం. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఇంకా మనం ఆరాధించడానికి వీలుగా ఆ పైన 2 మాటలు ఏమంటే ఘనపరచుడి, సాగిలపడుడి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. సహాయం కొరకు వచ్చిన ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరులకు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామమును బట్టి ఆరాధించి స్తుతించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి గత వారం మొదలుకొని ఈ దినం వరకు ప్రభా మీ రెక్కల చాటను మమ్మల్ని భద్రపరిచి ఇదిగోనైనా ఈ రీతిగా మీ పరిశుద్ధ దినాన్ని సకల పరిశుద్ధులతో ప్రభా మేము కూడా ఆరాధించుటకు స్తుతించుటకు మరి ముఖ్యంగా మీ మాటలు ధ్యానించుటకు తండ్రి గురించి నీ కృపకే ఉండాలి ప్రభా. మరి ఎంతమంది అయితే ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా గడగడ వణుకుతూ మీ మందిరాన్ని ఆశ్రయించున్నారు ప్రభా, వారందరి పట్ల మీరు యుద్ధం చేయమని కానీ వారి పట్ల కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం ప్రభా. మరి నిలబడి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ మాటలు అవసరమో అవి మాత్రమే మాకు మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా కలిగిన వారిగా బోధిస్తూ ఆ ప్రకారం జీవించాలని ప్రభు యొక్క కృప మీ యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తుందని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే కీర్తన 99:5 చూసుకున్నాము. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఈ 2 వచనాలు బట్టి మనము దేవుని ఆరాధించవచ్చు. మనము దేవుని ఆరాధించడానికి 2 వచనాలు చాలు. మొదటిది ఘనపరచమన్నారు దేవుని, రెండోది సాగిలపడమన్నారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము ఆరాధన అంటే ఆయన కనపరచాలి. మరి ఈ లోకంలో మనము దేవుని కనపరచే వారిగా ఉంటున్నామా, లేక మనుషులను మరి వారిని సంతోషపెట్టడం కొరకు, వారి వద్ద నుండి మెప్పులు పొందడం కొరకు మరి ఏదైనా ఆశించు మనము మనుషుల్ని కనపరుస్తున్నామా ఆలోచన చేయాలి. ఇక్కడ కనపరచమన్నది కేవలం దేవునికి మాత్రమే.
మనుషులకు కాదు కానీ కేవలం దేవుడిని మాత్రమే కనపరచాలి. అంటే కనపరచడం ఏంటంటే ఆయన హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి, ఆయన గొప్ప చేయాలి. ఆయన గురించి మనము పరిశుద్ధుడు 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 అంటూ దూతలుగా మనం కూడా ప్రతినిత్యం కూడా మనం కొనియాడే వారిగా ఉండాలి. ఇది ఆయన కనపరచడం. ప్రతి విషయం కూడా ఆయన్ని మనము హైలైట్ చేస్తూ రావాలి. ఎవరిని? దేవుడిని, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే మనం హైలైట్ చేస్తూ రావాలి. తప్పగానే మరి ఆ మనుషులని మరి వారి యొక్క అధికారం బట్టి వారి యొక్క ప్రేమకరమైన మాటలను బట్టి మన మనసుల్ని మనం కనపరచడం కాదు కానీ మనం దేవుని కనపరిచే వారిగా ఉంటాం. ఇది ఆరాధన. ఇంకా ఏమంటున్నారంటే ఆయన పాదపీఠం మీద సాగిపడుడి. మనము ఈ లోకంలో అధికారం బట్టి చాలా మందిని గౌరవిస్తుంటాం. అంటే అక్కడున్న వ్యక్తిని బట్టి కాదు కానీ ఆయనున్న ఆ స్థానం బట్టి మనం ఆ వ్యక్తిని గౌరవించటము, ఆయన ఎంతో మనము వేదన చూపించటము, భయభక్తులు ఉన్నట్లుగా ఉండటం మనం చూస్తూ వస్తున్నాం. కానీ అవి ఎవరి ముందు మనం చేయాలంటే దేవాది దేవుడైన మన సృష్టికర్త అయిన దేవుని ఎదుటే మనం సాగిపడేవాడిగా ఉన్నాం. అందుకంటారు ఆయనే మీరు కనపరచండి, ఆయన ఎదుట మీరు సాగిపడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు, మార్పు లేనివాడు, వ్యత్యాసం లేనివాడు, పక్షపాతం లేనివాడు, ఎన్నటికీ మారనివాడు. కనుక దేవుడు పరిశుద్ధుడు. ఇంకో మాట చెప్పాలంటే గాడ్ ఈజ్ గుడ్. ఎందుకనంటే అన్ని సమయంలో ప్రతి క్షణంలో అన్ని వేళలు కూడా దేవుడు మంచివాడు. దేవుడు అనగా మంచివాడు. చూడండి, ఈ లోకంలో ఎవరి వల్లనే మనం సహాయం పొందితే, లేకపోతే మనం ఎవరికైనా సహాయం చేస్తే వారు మనల్ని దేవుడితో పోలుస్తూ వస్తుంటారు. అబ్బా, దేవుడిలాగా నువ్వు సహాయం చేస్తూ వచ్చావు, మరి దేవుడే మిమ్మల్ని పంపించి ఉంటాడు, దేవుడే మీ ద్వారా ఈ కార్యాలన్నీ జరిపించడానికి కారణమై ఉన్నాడంటూ అక్కడ మనసుని పొగుడుతూ వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనం ఆ పరిశుద్ధుడైన దేవుడిని మనము ఆరాధించేవారుగా, మన మనసులను ఆరాధించేవారుగా ఉన్నామా, లేకపోతే ఈ లోకంలో ఉంటున్న ప్రకృతిని ఆరాధించేవారుగా ఉంటున్నామా, లేకపోతే దేవుడితో సృష్టింపబడిన ఆయా వాటిని మనం ఆరాధిస్తూ వస్తున్నామా, మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మన దేవుడి వాక్యం చెప్తుందంటే మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి అంటే గణపతి. ఇంకా ఆయన పాదపీఠం ఎదుట సాగి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అయితే ఆయన పెట్టిన పేర్లు బోలెడు ఉన్నాయి. దేవునికి పెట్టబడిన పేర్లు బోలెడు ఉన్నాయి, కానీ అందులో కొన్ని పేర్లు మనం చూసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఆయనకి పెట్టబడిన పేర్లేంటి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అంటే ఆయనకి పెట్టబడిన పేర్లు మహాగణుడు, మహోన్నతుడు. అంటే దానిని మనము వర్ణించలేము. ఉదాహరణకి మా అబ్బాయికి అనుకుందాం, మా అబ్బాయికి విశ్వాస్ అని పేరు పెట్టాము. అంటే దాని అర్థం నేను అనుకున్నాను, మరి విశ్వాసం అంటే నమ్మకం. అంటే నా కుమారుడు పెరిగి పెద్దయి దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల, ప్రజల పట్ల ఈ లోకంలో నమ్మకమైన వాడుగా జీవించాలి, దేవునికి అనుకూలమైన వాడుగాను, దేవుని ఉద్దేశం నెరవేర్చే వాడుగాను జీవించాలని ఒక భావనతో నేను నా కుమారుడికి విశ్వాసాన్ని నేను పేరు పెట్టడం జరిగింది. ఇంకా నా రెండో అబ్బాయికి వినోద్ అని పేరు పెట్టాను. దానికి అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే వినోదం అంటే ఆనందము, సంతోషం అన్నమాట, చెప్పలేనిది. అంటే అటువంటి ఆనందంతో నా బిడ్డలో ఉండాలి. మరి మా కుటుంబంతో కూడా దేవుని యొక్క ఆ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలని ఒకప్పుడు నేను తలంచుకుంటూ నా పిల్లలకి పేర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే ఒక్కొక్క పేరు అర్థం ఉంటుంది, కానీ ఇక్కడ
మహాగణుడు మహోన్నతుడు అంటే దానిని వర్ణించటము మన ధర్మం కాదు. మహాగణుడు మహోన్నతుడు అంటే దానికి మించిన పేరే లేదు, దానిపైన మనకు పేరే లేదు. అన్నింటికంటే హెచ్చైన పేరు, ఘనమైన పేరు ఏదంటే మహాగణుడు, ఇంకా మహోన్నతుడు. ఇంకేమంటే నిత్య నివాసి. నిత్య నివాసి అంటే మరణం లేనివాడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, మరి మరణించేవాడు కాదు. చాలా మంది ఆ దేవుళ్ళు అనేవారు మరణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అనేవారు వేదన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అనేవాడు అనేక మంది భార్యలు కలిగి ఉండటం మనం చూస్తున్నాం. ఆ దేవుడు అనేవారు తప్పులు చేస్తున్నట్టు కూడా చూస్తున్నాం. కానీ దేవుడు అనేవాడు ఏమంటే నిత్యుడకు తండ్రి, ఆయన నిత్యమైన వాడు. ఆయన నిత్యమైన వాడు అనమాట. అందుకే ఆయన నిత్యమంటే మొదటి మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అంటే మరి ఆయనకి మరణం కాదు. ఎందుకంటే ఆయనే ఆది అంతము. ఆయన చూడండి ఒకసారి ప్రకటనలో ఆయన ఉంటుంది. ప్రకటన 22 అధ్యాయంలో ఆయన గురించి ప్రకటన 22:13 మాట ఉంటుంది. 22:13 చూడండి, నేనే అల్ఫయు ఓమెగయు, మొదటి వాడను కడపడ వాడను, ఆది అంతమునై ఉన్నాను. ఆయన ఏం చెప్తున్నారు? నేనే అల్ఫయు అంటే నేనే మొదటి వాడను, నేనే కడపడ వాడను, నేనే ఆది, నేనే మొదట, నేనే అంతమునై ఉన్నాను అంటున్నారు. అందుకే దేవుడు మార్పు లేని వాడు, నిత్య నివాసి అన్నమాట దేవుడు. ఆయన బయటపడే పేర్లు మహాగణుడు, మహోన్నతుడు, ఇంకా నిత్య. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే మొదటి తిమోతిలో కూడా ఆయన పెట్టబెట్టుకున్న పేర్లు అనేది చూస్తున్నా అర్థం కదా. మొదటి తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుగ కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఇంకా కింద చూడమ్మా, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చాలు చాలు చాలు. ఇంకా ఆయన పెట్టబడిన పేరు ఏంటంటే ఆయనకి శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ధనవంతుడు. అయితే ఆయన ధనవంతుడైంది కూడా దరిద్రుడిగా మన కొరకు, మన పాపముల విషయమై మనం రక్షించుట కొరకు ఆయన ఏంటంటే దరిద్రుడిగా పుట్టవలసి వచ్చింది. మరి అటువంటి ఆ శ్రీమంతుడైన దేవునికి డబ్బు అవసరమా అని అంటే చాలా మంది దేవుని పేరిట చేస్తున్న మోసాలు బట్టి దేవునికి అవమానం అంటే. ఎందుకంటే ఆయన శ్రీమంతుడైన బైబిల్ చెప్తుంది. ఆయన శ్రీమంతుడు బైబిల్ చెప్తున్నప్పుడు మనం ఆయన పేరిట మనం దగా చేయటం ఆయనకే అవమానం. చూడండి ఒకసారి అలా చేస్తే ఏంటి కలుపుతుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తిమోతి మొదటి అలా ఉంచండి నుంచి ఫిలిప్పీయులు 4వ అధ్యాయం మాట ఉంటుంది. 4వ అధ్యాయం 19వ వచనం చూడు ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను. ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఏమంటాడంట, మీరు నన్ను మహిమపరిస్తే ప్రతి అవసరం కూడా నేను తీర్చున్నానని దేవుడు మాట ఇచ్చేవాడుగా ఉన్నాడు అన్నమాట. ముందు మనం ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మహిమ కొరకే మనం పిలబడ్డాం కాబట్టి ఆయన మహిమ కొరకే మనము వాడబడేవాడిగా ఉండాలి. అప్పుడు ప్రతి అవసరం కూడా, మీ ప్రతి అవసరం కూడా తీర్చి మనిషి దేవుడు చదివిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, తిరిగిలేని వాడు. ఆయనకు అప్పు అవసరం లేదు. మనకు అవసరం ఉంటుందేమో కానీ ఆయనకు అప్పు అవసరం లేదు, ఆయనకు డబ్బు అవసరం లేదు. చెప్తున్నాడు కదా శ్రీమంతుడు. కాబట్టి మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి మరియు శ్రీమంతుడై ఉన్నాడు. కనుక ఆయన మనము
మరి నాకు అన్ని భౌతికంగా సమకూర్చావు వందనాలని చెప్పడం కాదు, ఆయనకు గొప్పతనం బట్టి, ఆయన ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు, ఆయనకు పరిస్థితులను బట్టి మనము దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఇక్కడ ఏమిటంటే మొదలుగా నేను శ్రీమంతుడు. ఇంకా రెండోది చూస్తే అందులో చూడండి, తిమోతి రెండోది అద్వితీయుడు అని చూస్తున్నాడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేడు, ఇది రెండో వాడు లేడు. అద్వితీయుడు అంటే ఒకడే దేవుడు, ఇంకా రెండో వాడు లేడు. దాని అర్థం అన్నమాట. అద్వితీయుడు, ద్వితీయుడు కాదు. మరి లోపల మనము మనసులో దేవుళ్ళను చూస్తున్నాం. దేవుని చేత సృష్టింపబడిన ఆ యొక్క ప్రకృతి సంబంధమైన వాటిలో మనం దేవుని చూస్తున్నాం. మరి కొన్ని వస్తువులను, పరికరాలను, ఆయా స్థలాల్లోనూ దేవుని మనం చూస్తున్నాం. కానీ ఆయన ఏమిటంటే నేను అద్వితీయుడిని, ద్వితీయుడు ఇంకొకడు లేడు, నేనే దేవుడిని ఆయన చెప్తూ వస్తున్నాడు అనమాట. చూడండి, అలాగే ఆ మాట ఒకసారి మనము యెషయా 40వ అధ్యాయం ఉంటుంది చూడ మాట. అది ఇలాగా తిమోతిలో పెట్టించాను. ఒకసారి యెషయా తీయండి. యెషయా 40వ అధ్యాయము 40వ అధ్యాయంలో మాట ఉంటుంది అద్వితీయుడి గురించి. 40:25 అన్నమాట. నీవు ఇతరులతో సమానుడని మీరు నన్ను ఎవరిని సాటి చేయుదురు చెప్పు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. చూడు, నీవు ఇతరులతో సమానుడు అని మీరు నన్నెవరికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు ఎవరు? దేవుడు. ఏమిటంటే మీరు ఎవరితో నన్ను పోలుస్తారు, ఈయన దీంతో సమానమని. ఇప్పుడు సాధారణంగా లోకల్ మనం ఏం చేస్తుంటే కొంచెం దూర ప్రాంతాల్లో సంబంధం లేని వ్యక్తులు ఒకే భావంతో ఒకే ఉద్దేశం ఉన్నట్లయితే మనం ఏం చేస్తుంటే ఆ ఇరువురిని ఒకటిగా మనం భావిస్తాం, పోలుస్తాం. అంటే వారు చేస్తున్న పనులు బట్టి కానీ వారి గుణగణాలను బట్టి మనం ఏం చేస్తుంటే ఇద్దరు సమానమని మనము భావిస్తూ వస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమిటంటే నన్ను మీరు ఎవరితో పోలుస్తారు? నేను అద్వితీయుడిని, ఆది అంతము నేనే ఉన్నాను, నన్ను ఎవరితో పోలుస్తారంటూ దేవుడు చెప్తూ వస్తున్నాడు. మరి మనము నన్ను ఎవరితో పోలుస్తారంటే ఈయనకి సమానులు ఎవరు లేరు, ఈయనకి సాటి ఎవరు లేరు, అన్నమాట. ఇంకా ఇప్పుడు మొదటి శ్రీమంతుడికి ఏముంది? అద్వితీయుడు. నెక్స్ట్ ఏముందంటే సర్వాధిపతి, సర్వాధిపతి లేతే సర్వాధికారి. అంటే సర్వ అధికారులకు అధికారి, సర్వ అధిపతులకు ఆయన అధిపతి అయి ఉన్నాడు అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా చూడండి కిందకి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఈ లోకంలో ఈ భూమి ఉన్న ప్రతి అంటే ఎంతమంది రాజులను పెడవారు ఉన్నారో ఆ రాజులకే ఈయన రాజు. ఇంకా అంటే ప్రభువులు అన్నారు, ప్రభువులు అధికారులు, వారి ప్రభువులు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఇంకా మనము కీర్తన 47:2 చూసినట్లయితే ఆయన సర్వ భూమికి కూడా మహారాజు ఉన్నాడు. మన కీర్తనలో 47 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. ఇంకా ఏమంటే తెలిసిన ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా ఆయన రాజు అయి ఉన్నాడు. అంటే ఆయనకి మించి ఇంకెవరు లేరు అని దాని అర్థం అన్నమాట. ఆయన సర్వభూమికి ఆయన రాజు అయి ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన అద్వితీయుడు, శ్రీమంతుడు అన్నమాట. అంటే ఆయనకి పెట్టబడిన పేరు, మరి ఆ పేర్లు బట్టి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. నేను శ్రీమంతుడిని అంటూ మీకు కావాల్సిన కూడా ఎవరైతే నన్ను గణపరుస్తారో, ఎవరైతే నా మహిమ కొరకు జీవిస్తారో
వారికి కావలసినవి ఏర్పాటు చేస్తానని దేవుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. అదేవిధంగా నేను అద్వితీయుడిని, ఇంకొకడు లేడు. కాబట్టి మీరు ఆకాశం కింద కానీ ఆకాశం కింద ఉన్న ఈ భూమిలో దేని కూడా మీరు దేవునిగా కొలవకూడదని కూడా దేవుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. అది అంటే మొదటి దేవుడు ఎవరు ఎలాంటి వాడు అంటే చూసుకున్నాం కదా, ఆయన పరిశుద్ధుడు. ఆయన పెట్టబడిన పేర్లు బోల్డ్ అనేక ఉన్నప్పటికీ మనం కొన్ని పేర్లు మాత్రం చూసుకున్నాం. మహాఘనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి. ఇంకా మనం చూసుకున్నాం ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, సర్వాధికారి అన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. తర్వాత ఈ సర్వభూమికి ఆయన మహారాజు ఉన్నాడు. అందుకే ఆయన మనం ఆరాధించాలి. మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన యొక్క మహోన్నతను బట్టి, ఆయన యొక్క గొప్పతనం బట్టి మనం ఆయన్ని ఆరాధించే వారిగా ఉన్నాం. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి ఎందుకు కారణం ఏమిటి? దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపాడు మనం చూసుకుందాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగిన. చాలు. అంటే దేవుడు ఈ లోకమునకు ఎందుతో రావాల్సి ఉన్నది అని అంటే దాని సంబంధం అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకి వచ్చెను. ఇంకో మాట చూడండి, మామూలు లూకా సువార్త 5వ అధ్యాయం కూడా ఇదిలాగా తిమోతి ఉంచండి. లూకా సువార్త కూడా పాపం రక్షించడంతో పాటు మనం మారు మనసు పొందాలని చూడు. లూకా 5వ అధ్యాయము 5:32 వచనం చూడమ్మా. 32 వాక్యము అమ్మా 5:32 లూకా 5:32 మారు మనసు పొందుటకై నేను చాలు. అంటే ఈయన ఎందుకు వచ్చారు లోకమునకంటే నేను విట్నెస్ చూపిస్తున్నాడు. మొదటిది ఏమంటే పాపను రక్షించుటకు వచ్చాడు. రెండోది ఏమంటే మారు మనసు పొందుటకై నేను వచ్చాను, అంటే వాళ్ళని పొందించడానికి వచ్చానని దేవుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. ఆయన ఎందుకు వచ్చాడనంటే దేని గురించి మొదట పాపులను రక్షించడానికి వచ్చాడట. రెండోది అంటే మనం మారు మనసు పొంది జీవించాలని ఆయన చెప్తూ వస్తున్నాడు అనమాట. ఎందుకు పాపలు అంటే ఈ భూలోకంలో వారు పాపలేనా అని ప్రశ్న రావచ్చు. అవును, పాపలు. ఒకప్పుడు ఆయనతో పాటు మనము సహవాసం కలిగి ఉండేటకు ఏదైనా వనంలో మనల్ని అన్ని అనుకూలంగా పెట్టి మనల్ని పెట్టినప్పటికీ సాతానికి లోబడి దేవునికి వ్యతిరేకంగా మనము ఆ మాట తప్పి పాపం చేస్తూ వచ్చాం అనమాట. అక్కడ మొదలైంది మనలో పాపం. అక్కడ నుండి మన కుటుంబ పాపాన్ని చెప్తుంది, మన ఆలోచన పాపాన్ని చెప్తుంది, ఆలోచన పాపాన్ని చూస్తుందని చెప్తుంది అనమాట. మన అంతరంగం పాపాన్ని చెప్తుంది. మరి చిన్నప్పటి నుంచే మనం పాపం చేస్తూ అసలు అబద్ధ పెదవులు గలవారమని, మరి అన్యాయం ఎదురువారికి అన్యాయం చేసేవారమని కూడా చెప్తూ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆయన వచ్చారంటే మన పాపం అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేని వారిగా ఉంటున్నాం. అందుకు ఆయన రావాల్సి వచ్చింది ఈ లోకమనికి. రావాల్సి వచ్చింది. చూడండి, అయితే ఎవరిని రక్షించాలి చెప్పు. ఎవరిని రక్షించగలరు? ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, డాక్టర్. ఆయన పేషెంట్లను చూడగలరు, ఎందుకంటే ఆయనకి జ్ఞానం ఉంది. ఆ పేషెంట్ల పట్ల ఆయన చదివి ఉన్నాడు కాబట్టి, అంటే తనకి ఏ వ్యాధి వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ఏ విధంగా నియంత్రించవచ్చు అని అవన్నీ చదివాడు కాబట్టి ఒక డాక్టర్ పేషెంట్ని బాగు చేయగలడు. అదే ఒక పేషెంట్ని బాగు చేయగలడా? చేయలేడు. అలాగే బలవంతుడు బలహీనుడు రక్షించగలడు. అదే బలహీనుడిని రక్షించడం అసాధ్యం. అదే విధంగా పాపము లేనివాడు అనగా పరిశుద్ధుడైన దేవుడు
మనల్ని రక్షించుటకు, మనల్ని పాప విమోచన కలిగించుటకు ఆయన లోకమునకు రావాల్సి వచ్చింది. ఆవిడకి రక్షించడానికి ఆయన ప్రయాసపడుతున్నారు. ఆయన 2 చేతులు చాచి నా కుమారుడు అంటూ ఆయన మనకు ఆహ్వానిస్తూ వస్తున్నాడు. మనము ఆ ఆహ్వానాన్ని అందుకోలేకపోతున్నాం, గుర్తించలేని వాడిగా ఉంటున్నాం. అన్నీ తెలుసుంటున్నా కానీ తెలియని వాడిగా మనం జీవిస్తూ వస్తున్నాం. అంటే మనము నశించిపోవటకు, మనము శిక్షింపబడటకు మన పాపములే మనకి కారణమై ఉన్నాయి. అటువంటి పాపంలో మనం పడకూడదని, ఆయనతో పాటు ఆయన యొక్క సహవాసం మనము ఉండాలని ఆయన నిరంతరము తండ్రి కృపాసములో ఉంటూ మన కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. మనం రక్షించడం కొరకు మన కోసం సిలువలోనే తన రక్తాన్ని చిందించాడు. తన విలువైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన మనము ఆరాధించాలి, ఆయన్ని కనపరచాలి, ఆయనకి మనము సాగిపడాలి. ఈ లోకంలో మనుషులు కాదు, గొప్ప గొప్ప వాడిగా చెప్పుకుంటున్న ఆయా వ్యక్తులు కాదు మనం సాగిపడవలసింది, ఆయా వ్యక్తులు కాదు మనం కనపరచవలసింది. మనం కనపరచవలసింది, మనం సాగిపడవలసింది ఎవరికి అంటే పరిశుద్ధుడు. సో ఆ దేవతలు కూడా నిత్యము పరిశుద్ధుడు అంటూ అలా కొనియాడుతూ వస్తున్నారు. కాబట్టి మన ఆరాధన కూడా అంటే ఆయన గొప్పతనం పెట్టి మనం ఆరాధన చేసేవారుగా ఉండాలి. కనుక మనం ఆజ్ఞ అతిక్రమించాం కనుక రక్షణ అవసరం. చూడండి, మనం ఆజ్ఞని అతిక్రమం చేసి మనకు ఇంకా రక్షణ అవసరం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అని వాక్యం చెప్తూ వస్తున్నాం. అంటే ఏంటి అసలు ఆజ్ఞ అనేది నిర్లక్ష్యం చేసామంటే, ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ కూడా మీరు తినవచ్చు, కానీ మరి అక్కడ 2 రకాల వృక్ష ఫలాలు పెట్టాడు. ఒకటి జీవవృక్ష ఫలమును పెట్టాడు, మరో చోట ఏం పెట్టారంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు కూడా పెట్టారన్నమాట. ఇక్కడ జీవవృక్ష ఫలము తినడం ఏమవుతుందంటే దేవుడితో మనకు సహవాసం, ఒక కుటుంబం, ఒక ఫ్రెండ్షిప్ అన్నమాట. అలా కలిసి ఉండేవాళ్ళు అనిత్యం కూడా. కానీ ఎప్పుడైతే సాధారణ మాటలకు లోబడేవారు మరి ఆ తినకూడని ఆ మంచి చెడులు ఫలమును తిన్నారో వారు పాపంలో పడిపోయారు అన్నమాట. అంటే ఆత్మీయంగా చనిపోయారు. వారు ఆత్మీయంగా చనిపోయారు. భౌతికంగా వారు జీవం చూసిన కావాలేదు, కానీ ఆత్మీయంగా అయితే వారు చనిపోయారు. అంతేకాదు కానీ ఆ తోట నుండి వారు వెలువేయబడ్డారు అన్నమాట. ఖడ్గ జ్వాలలు తిరిగి అంటే ఇప్పుడు ఆ ఖడ్గ జ్వాల దాన్ని మళ్ళీ మన దేవుని చేరాలంటే ఈ లోకంలో మనము మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉండాలి. చూడండి, చాలా మంది క్రైస్తవులు చూడండి, మేము క్రైస్తవులను గొప్పగా చెప్తుంటారు, మంచిదే. కానీ ఇప్పటి వరకు చాలా మందికి మారు మనసు అంటే ఎవరికి తెలియదు. మారు మనసు అంటే కొంతమంది బాప్తిసం తీసుకోవడం అనుకుంటున్నారు. మారు మనసు అంటే మేము సంఘ కార్యక్రమంలో పాల్గొని సంఘ అన్ని విషయాలు మేము దేవుని పట్ల యథార్థంగా ఉంటామని అనుకుంటున్నారు. కాదు. మారు మనసు అంటే మనకున్న పాత జీవితాన్ని పాతి పెట్టి అవన్నీ దేవుని ఎదుట మనం ఒప్పుకొని కొత్తగా జీవించేదాన్ని మారు మనసు అంటారు. ఇక్కడ దేవుడు దేనికి వచ్చింది? మొదటి పాపులైన మనల్ని రక్షించుకు వచ్చారు. ఇంకా మనల్ని మారు మనసు స్థితిలోకి తీసుకురావడానికి దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది అనమాట. కనుక యేసు వల్లనే మనకి రక్షణ కలదు. యేసు వల్లనే అంటే చూడండి, యేసు అనగా రక్షకుడు. మనం మత్తయి చూసుకున్నట్లయితే చూడండి, సింపుల్ ఉంటుంది. మత్తయి 1:20 ఉంటుంది. రక్షకుడు అన్న దాని మీద చూసుకుని ఆలోచిస్తున్నాం. మొదటి అధ్యాయము 21వ వచనం ఉంటుంది. ఆమె యొక్క కుమారుడు కనును తన వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు. కొంచెం దిగు చూడండి, కింద కూడా చూడండి, నెంబర్ 2 ఉంటుంది. యేసు అను శబ్దం మనకు రక్షకుడు. అంటే యేసు అనగా రక్షకుడు. యేసు అంట ఎలాగనగా రక్షకుడు. మరి అలాగే ఒకసారి లోక సువార్త కూడా చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం, లోక 2వ అధ్యాయం, లోక సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ ఏమన్నా చూడండి, నేడు రక్షకుడు, ఇక్కడ రక్షకుడు క్రీస్తు. ఎక్కడ కూడా ఏమనుంది? యేసు అనగా
రక్షకుడు. అంటే మనల్ని రక్షించేవాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. మనల్ని రక్షించేవారు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇంకా అలా చూసుకుంటే అపోస్తల కార్యం ఒకసారి చూసుకోండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం. అంటే ఆకాశం కింద దేనిని కూడా మనము దేనికి సాగిలి పడకుండా 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్తున్నాడు. చూడండి, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఇంకెవరి వలన రక్షణ కలుగుదు కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే ఆకాశం కింద ఉన్నాడు ఎవరున్నాము? మనమే ఉన్నాం. అంటే మనము కొన్ని పేర్లను మనం పెడుతూ కొన్ని వస్తువుల్ని ఆయా స్థలాలను మనం ఏంటి దేవునిగా భావిస్తూ ఈయనలో రక్షణ ఉంది, ఈయన మిమ్మల్ని రక్షించే సమర్థుడు అంటూ చెబుతూ వస్తున్నప్పుడు దానికి సమాధానంగా ఇక్కడ సమాధానం ఏముందో తెలిసిన సమాధానంగా మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మీరు రక్షణ పొందవలసింది ఎవరనంటే యేసుక్రీస్తు నామములు మాత్రమే మీరు రక్షింపబడతారు. కాబట్టి రక్షణ పొందిన మనము దేవుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే ప్రభా నీవు ఆ మహాకరుడవు, మహోన్నతుడు, నిత్య నివాసి ప్రభా. అంతేకాదు మరి నువ్వు కోటీశ్వర, నీవు శ్రీమంతుడివి, అద్వితీయుడివి, మరి నీకు ద్వితీయుడు ఇంకొకటి లేదు ప్రభా. అందరూ బట్టి నేను ఆరాధిస్తున్నాము అంటూ ఆరాధించాలి. అంతేకాదు కానీ సర్వాధికారి, ఇంకా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మరి భూమి ఉన్న సమస్త ఆ రాజులు కూడా మీరు అధిపతి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం ప్రభా, ఆరాధించాలి. తర్వాత మనం చేస్తున్న పాపం విషయమే ఆయన ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. ఆయన శ్రీమంతుడై ఉండి కూడాను దౌర్భాగ్య స్థితిలో ఆయన అటువంటి పరిస్థితుల్లో మన కోసం రావాల్సి వచ్చింది. ఆయన పాపం లేనివాడైంది కూడా మన కొరకు తను అవమానాలు, ముఖం పైన ఉమ్ములు, కొరడా దెబ్బలు, తన వీపు చేర్చబడింది. అదేవిధంగా ఆ సిలువలో తను రక్తం చిందిస్తూ మన కొరకు మాట ఆయన పలుకుట మనం చూస్తాం. ఆయన సిలువ పలికిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఆ ఒక మాట చాలు మనం దేవుని ఆరాధించడం. అనేకమైన మాటలు మనం చెప్పనవసరం లేదు, కానీ దేవుని ఆరాధించడానికి ఆ ఒక మాట చాలు. ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. నాలో పాపం ఉందా అని ఎవరైనా చూపించగల సవాల్ చేసే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తిని మనం ఆరాధిస్తున్నందుకు సంతోషపడాలన్నమాట. అటువంటి వ్యక్తి వాక్యానుసారంగా ఏదైతే మనం విన్నామో మనకు అర్థమైతే, వినేది మనకు అర్థమైతే వాక్యానుసారంగా ఒకరికొకరు మనం దేవుని ఆరాధించేవారుగా దేవుడి కొద్ది మాటలను దీవించాం.